గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 10th క్లాస్ ఇంగ్లీష్కు సంబంధించి 7th యూనిట్ నేషన్ అండ్ డైవర్సిటీ లోపట ఏ రీడింగ్ మై చైల్డ్హుడ్ అని ఉంది కదా, దానికి సంబంధించిన 3వ పీరియడ్ను ఇప్పుడు మనం నేర్చుకుందాం. మనము ఇంతకుముందు వీడియోలో 2వ పీరియడ్ వరకు నేర్చుకున్నాం కదా. ఏది లక్ష్మణ శాస్త్రి కన్వేడ్ అల్టిమేట్లీ రిఫార్మ్డ్ దిస్ యంగ్ టీచర్. ఏదైతే ఆ యొక్క న్యూ టీచర్ ఉన్నాడో అతని లోపట మార్పు అనేది తీసుకురావడం చేశాడు. ఎవరు? మన పక్షి లక్ష్మణ శాస్త్రి గారు. ఇంతవరకు మనం 2వ పీరియడ్లో నేర్చుకుందాం. అయితే నేర్చుకున్నాం కదా 2వ పీరియడ్లో, ఇప్పుడు 3వ పీరియడ్ యొక్క టాపిక్ మనం నేర్చుకుందాం. ఆన్ ద హోల్, మొత్తానికి ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్, చాలా కఠినమైనది. అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పద్ధతులు అవి చాలా రిజిడ్గా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. ఆన్ ద హోల్ ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సిగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. మరి ఆ రెజిడ్ ఉన్నటువంటి విషయం ఏంది? అంత కఠినంగా ఏ విషయంలో ఉంది రామేశ్వరంలో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెగ్రిగేషన్, వేరు చేయడం. సెగ్రిగేషన్ అంటే ఏంది? వేరు చేయడం, విభజించడం. ఎవరిని మరి? ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. అక్కడ ఉన్నటువంటి ఏవైతే సామాజిక వర్గాలు ఉన్నాయో, మతాలు ఉన్నాయో, ఆ పరంగా వారిని వేరు చేయడం విషయంలో చాలా కఠినమైనటువంటి నిబంధనలు అక్కడ ఉన్నాయి. హౌ ఎవర్ మై సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యార్, మా యొక్క సైన్స్ చెప్పేటటువంటి టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యార్, దో ఎన్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్, అతను పూర్తి సాంప్రదాయబద్ధమైనటువంటి బ్రాహ్మణ్ కుటుంబానికి చెందినవాడైనప్పటికీ విత్ ఏ వెరీ కన్జర్వేటివ్ వైఫ్, వాళ్ళ భార్య కూడా ఎట్లా ఉన్నది? ఛాందస భావాలు, తాను పాటించేటటువంటి నియమాల విషయంలో కఠినంగా ఉండేటటువంటి వైఫ్ ఉన్నటువంటి మన శివసుబ్రహ్మణ్యం అయ్యారు అనే సైన్స్ టీచర్ వాజ్ సంథింగ్ ఆఫ్ ఏ రెబెల్. అతను ఒక రెబెల్, తిరుగుబాటుదారుడు. అందరూ ఈ యొక్క ఛాందస భావాల విషయంలో ఒక రెబెల్ వంటి వాడు, మార్పు కోరుకునేటటువంటి వాడు. కాబట్టి హీ డిడ్ ఇస్ బెస్ట్ టు బ్రేక్ ద సోషల్ బ్యారియర్స్. అతను చాలా మంచి పని చేశాడు, చాలా చేశాడు. ఏ విషయంలో? ఈ డిడ్ ఇస్ బెస్ట్, అతనికి సాధ్యమైనంత వరకు ఆ యొక్క ఏది బ్రేక్ ద సోషల్ బ్యారియర్స్, ఏవైతే ఈ యొక్క సామాజిక అడ్డంకులు ఉన్నాయో వాటిని, సోషల్ బ్యారియర్స్ని ఏది విడదీయడానికి, ఆ యొక్క సోషల్ బ్యారియర్స్ని తొలగించడానికి చాలా చేశాడు. ఎవరు? శివసుబ్రహ్మణ్యం అయ్యార్ అనే సైన్స్ టీచర్. ఈ డిడ్ ఇస్ బెస్ట్ టు బ్రేక్ సోషల్ బ్యారియర్స్ సో దట్ పీపుల్ ఫ్రమ్ ద వేరియింగ్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ మింగిల్ ఈజీలీ. అతను ఆ యొక్క సామాజిక అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, కులము, మతము, ప్రాంతము అనే వాటిని చాలా వరకు వాటిని తొలగించాడు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రమ్ వేరియింగ్ బ్యాక్గ్రౌండ్స్, వివిధ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా కుడ్ మింగిల్, కలిసిపోయేవాళ్ళు. ఈజీలీ, అందరూ ఈజీగా ఒక్కటిగా కలిసిపోయేవాళ్ళు. ఈ యూజ్డ్ అవర్స్ విత్ మీ, నాతో గంటలు గంటలు గడిపేవాడు. ఎవరు? శివసుబ్రహ్మణ్యం అయ్యార్ అనే సైన్స్ టీచర్. ఈ యూజ్డ్ అవర్స్ విత్ మీ అండ్ వుడ్ సే, ఇంకా ఇలా చెప్పేవాడు, కలాం. ఎవరు? ఈ యొక్క శివసుబ్రహ్మణ్యం అయ్యార్ అనే సైన్స్ టీచర్ నాతో చాలా టైం గడపడంతో పాటు ఇలా చెప్పేవాడు. ఏమని? కలాం, ఐ వాంట్, నేను కోరుకుంటున్నాను, యు, నిన్ను, టు డెవలప్ సో దట్ యు ఆర్ ఆన్ ఫార్ విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ద బిగ్ సిటీస్. పెద్ద పెద్ద సిటీస్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు సమానంగా, ఆన్ ఫార్ విత్,
వాళ్ళంతా సమానముగా, పెద్ద సిటీలో చదివిన వాళ్ళతో సమానంగా నువ్వు డెవలప్ కావాలి అని చెప్పేసి నాకు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అనే సైన్స్ టీచర్ చెప్పేవాడు. ఈ వుడ్ సే, కలాం, ఐ వాంట్ యూ టు డెవలప్ సో దట్ యు ఆర్ ఆన్ ఫార్ విత్, సమానముగా, ఎవరికి సమానముగా? విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ద బిగ్ సిటీస్, పెద్ద సిటీస్లో ఉన్నటువంటి బాగా చదువుకున్న వాళ్ళతో సమానంగా నువ్వు డెవలప్ కావాలి అని నాతో చెప్పేవాడు. One day, Shivasubramaniam Iyer, my science teacher, one day invited me to his home for a meal. ఒకరోజు మా యొక్క సైన్స్ టీచర్ ఉన్నారు కదా, ఎవరు? శివసుబ్రహ్మణ్యం అయ్యర్. ఒకరోజు నన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు. హిజ్ వైఫ్ వాజ్ హర్రిఫైడ్. వాళ్ళ భార్య చాలా భయపడ్డది. ఎందుకు భయపడ్డది? ఆమె కన్జర్వేటివ్ వైఫ్, ఏదైతే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాటిని పక్కాగా పాటించేటటువంటి కన్జర్వేటివ్ వైఫ్ కాబట్టి ఆమె కొంచెం భయపడ్డది. హిజ్ వైఫ్ వాజ్ హర్రిఫైడ్ ఎట్ ద ఐడియా ఆఫ్ ఏ ముస్లిం బాయ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు డైన్ ఇన్ హర్ రిచువల్లీ ప్యూర్ కిచెన్. ఏదైతే ఆచార సాంప్రదాయాల ప్రకారం ఏర్పాటు చేసుకోబడ్డటువంటి రిచువల్లీ ప్యూర్ కిచెన్లోకి ఒక ముస్లిం అబ్బాయిని తీసుకొచ్చి ఫర్ డైన్, దేనికి? టు డైన్, భోజనానికి ఇన్వైట్ చేయడం విషయంలో అతని యొక్క భార్య భయపడ్డది. షీ రిఫ్యూజ్డ్ టు సర్వ్ మీ. ఆమె నాకు ఆహారం పెట్టే విషయంలో తిరస్కరించింది, నేను పెట్టను అని అనేసింది. షీ రిఫ్యూజ్డ్ టు సర్వ్ మీ ఇన్ హర్ కిచెన్. ఆమె యొక్క కిచెన్ లోపట నాకు భోజనం పెట్టడానికి ఆమె తిరస్కరించింది, ఒప్పుకోలేదు. శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వాజ్ నాట్ పెర్టర్బెడ్. శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వాజ్ నాట్ పెర్టర్బెడ్. ఆ విషయంలో ఆమె మీల్స్ నేను పెట్టను అని ఆమె వ్యతిరేకించినా కూడా మన సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు వాజ్ నాట్ పెర్టర్బెడ్, కలవరపడలేదు, ఆయన బాధపడలేదు. నార్ డిడ్ హీ గెట్ ఎనీ యాంగ్రీ విత్ హిజ్ వైఫ్. అలా అని చెప్పి అలా భార్యపై కోపం కూడా చేయలేదు. బట్ ఇన్స్టెడ్, అలా చేయకుండా ఏం చేశాడు? దానికి బదులుగా, బదులుగా సర్వ్డ్ మీ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్, తన సొంత చేతులతో నాకు భోజనం వడ్డించాడు. అండ్ సాట్ డౌన్ బిసైడ్ మీ టు ఈట్ హిజ్ మీల్, నా పక్కకే కూర్చొని భోజనం కూడా చేశాడు. హిజ్ వైఫ్ వాచ్డ్ అస్ ఫ్రమ్ బిహైండ్ ద కిచెన్ డోర్. ఈ విషయాన్ని అంతా ఎవరు? అతని శివసుబ్రహ్మణ్యం అయ్యర్ సార్ యొక్క భార్య గారు ఎక్కడి నుంచి? కిచెన్ డోర్ పక్క నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తూ ఉంది వీళ్ళు చేసేదంతా. ఐ వండర్డ్, నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఎనీ డిఫరెన్స్, ఏదైనా తేడా గమనిస్తుందా? చూస్తుంది కదా, అక్కడ నుంచి ఏమైనా డిఫరెన్స్ గమనిస్తుందా? ఏ విషయంలో? ఇన్ ద వే ఐ ఏట్ రైస్, నేను అన్నం తినడం విషయంలో ఏమైనా తేడా గమనిస్తుందా? ఆర్ డ్రాంక్ వాటర్, నీళ్లు తాగడంలో ఏమైనా తేడా ఉందా? నాకు తెలియదు. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సరిగా తినడం లేదేమో, మరి వాళ్ళ పద్ధతి ప్రకారం నేను నీళ్లు తాగడం లేదేమో అని ఇవే అబ్జర్వ్ చేస్తుందేమో అని అనిపించింది. ఆర్ క్లీన్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద మీల్, అన్నం తిన్న తర్వాత మొత్తం ఆ కిచెన్ మొత్తం కడిగి వేసింది ఆమె. ఎవరో? శివసుబ్రహ్మణ్యం అయ్యర్ సార్ యొక్క భార్య. వెన్ ఐ వాజ్ లివింగ్ హిజ్ హౌస్, భోజనం చేసిన తర్వాత ఆ యొక్క ఇల్లు వదిలి ఎప్పుడైతే నేను బయటకు వెళ్తున్నానో, భోజనం చేసి ఇంటికి వెళ్తున్నానో, శివసుబ్రహ్మణ్యం అయ్యర్ ఆ యొక్క సైన్స్ టీచర్ ఇన్వైటెడ్ మీ, మళ్ళీ ఇన్వైట్ చేశాడు. ఎందుకు?
టు జాయిన్ హిమ్ ఫర్ డిన్నర్ అగైన్ నెక్స్ట్ వీకెండ్. ఇంకొక వారం చివరలో మరొకసారి మా ఇంటికి భోజనంకు రావాలి అని మళ్ళీ ఇన్వైట్ చేశాడు. అబ్జర్వింగ్ మై ఎసిటేషన్, ఎప్పుడైతే అక్కడ వాళ్ళ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారి యొక్క భార్య ప్రవర్తించిన తీరును కొంచెం నాకు బాగా అనిపించలేదు కాబట్టి అప్పుడు నేను కొంచెం సంకోచించాను మళ్ళీ నెక్స్ట్ రావాలా వద్దా అని. సో అది అబ్జర్వ్ చేసినటువంటి ఆ యొక్క సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్జర్వింగ్ మై ఎసిటేషన్, నా యొక్క సంకోచాన్ని అర్థం చేసుకుంటూ పరిశీలించి హీ టోల్డ్ నాట్ టు గెట్ అప్సెట్, నువ్వు అప్సెట్ కావద్దు, ఇక్కడ జరిగిన విషయంలో నువ్వు అప్సెట్ కావద్దు అని చెప్పాడు. అండ్ సేయింగ్ దట్, ఇంకేమన్నాడంటే వన్స్ యూ డిసైడ్ టు చేంజ్ ద సిస్టమ్, ఎప్పుడైతే నువ్వు ఒక సిస్టమ్ను మార్చాలి అని అనుకుంటావో, ఏదైనా ఒక పద్ధతిని మార్చాలా అని అనుకుంటావో, సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బీ కన్ఫ్రాంటెడ్, అటువంటి సమస్యలు మనం తప్పకుండా ఎదుర్కోవాల్సిందే అని ఎవరు చెప్పారు? సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్. ఏమని చెప్పాడు? వన్స్ యూ డిసైడ్ టు చేంజ్ ద సిస్టమ్, ఎప్పుడైతే ఒక సిస్టమ్ను ఒక పద్ధతిని మనం మార్చాలి అనుకున్నప్పుడు సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బి కన్ఫ్రాంటెడ్, అటువంటి సమస్యలు మనం ఎదుర్కోక తప్పదు, ఎదుర్కోవాలి అని చెప్పేసి సజెస్ట్ కూడా చేశాడు. వెన్ ఐ విజిటెడ్ హిజ్ హౌస్ ద నెక్స్ట్ వీక్, ఇన్వైట్ ఇంతకుముందు నెక్స్ట్ వీకెండ్లో రమ్మన్నాడు కదా, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ లోపల నేను వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే నేను వెళ్ళానో, శివసుబ్రహ్మణ్యం అయ్యర్స్ వైఫ్, సైన్స్ టీచర్ యొక్క భార్య, శివసుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క భార్య గారు టుక్ మీ, నన్ను తీసుకెళ్ళింది ఎక్కడికి? ఇన్సైడ్ హర్ కిచెన్, వాళ్ళ కిచెన్లోకి ఆమెనే తీసుకెళ్ళింది. అండ్ సర్వ్డ్ మీ ఫుడ్, నాకు ఆహారం కూడా తన సొంత చేతులతో పెట్టింది. విత్ హర్ ఓన్ హ్యాండ్స్, ఆమె సొంత చేతులతో నాకు భోజనం అనేది సర్వ్ చేసింది అని మనకు కలాం గారు చెప్పారు. దెన్ ద సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఓవర్, అప్పటికి సెకండ్ వరల్డ్ వార్ అనేది పూర్తయిపోయింది. దెన్ ద సెకండ్ వరల్డ్ వాజ్ ఓవర్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఇమినెంట్, ఇండియాకు స్వాతంత్రం వచ్చే సమయం ఆసన్నమైంది. ద సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఓవర్, రెండవ ప్రపంచ యుద్ధం అప్పటికి ముగిసింది. అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఇమినెంట్, ఇది ఇండియాకు స్వాతంత్రం రాగలదు అని అక్కడ సిగ్నల్స్ అనేటివి వచ్చేసాయి. ఇండియాకు స్వాతంత్రం వచ్చే సమయం ఆసన్నమైంది. ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ, గాంధీజీ ఒక విషయాన్ని ఇండియన్స్కు చెప్పేశాడు. ఏమైంది? ఇండియన్స్ ఎవరైతే భారతీయులు ఉన్నారో మీ ఇండియాను మీరు నిర్మించుకోండి అని గాంధీజీ డిక్లేర్ చేశాడు. ద హోల్ కంట్రీ వాజ్ ఫిల్డ్ విత్ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ ఆప్టిమిజం, ఎప్పుడైతే గాంధీజీ మీ యొక్క స్వాతంత్రం రాబోతుంది కాబట్టి మీ ఇండియాను మీరు నిర్మించుకోండి అని చెప్పాడో, అప్పుడు మొత్తం కంట్రీ లోపల ద హోల్ కంట్రీ వాజ్ ఫిల్డ్ విత్ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ ఆప్టిమిజం, ఎప్పుడూ కనబడనటువంటి ఆశావాదం అనేది కనబడడం జరిగింది. ఐ ఆస్క్డ్ మై ఫాదర్ ఫర్ పర్మిషన్ టు లీవ్ రామేశ్వరం, నేను మా యొక్క ఫాదర్ను అడిగాను, ఏమని? అనుమతి అడిగాను. దేనికి? టు లీవ్ రామేశ్వరం, రామేశ్వరంని వదిలేయాలి అని. అండ్ స్టడీ ఎట్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ద రామనాథపురం, ఆ యొక్క రామేశ్వరాన్ని వదిలి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి రామనాథపురంలో చదువుకోవడానికి మా యొక్క ఫాదర్ను నేను పర్మిషన్ అడిగాను. అప్పుడు మా యొక్క ఫాదర్ బాగా ఆలోచించి హీ టోల్డ్ మీ ఎస్ ఇఫ్ థింకింగ్ అలౌడ్, బాగా ఆలోచించి మనకు చెప్పినట్లుగా ఏమని చెప్పాడు? బాగా ఆలోచించి ఏమంటున్నాడు? అబుల్, ఎవరు? జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం గారి యొక్క ఫాదర్, ఎప్పుడైతే నేను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రామనాథపురంలో చదువుతాను అనుమతించండి అని ఫాదర్ను అడిగినప్పుడు
వాళ్ళ యొక్క తండ్రి చెప్తున్నాడు ఏమని, అబుల్ ఐ నో యూ హ్యావ్ టు గో అవే టు గ్రో. యూ హ్యావ్ టు గో అవే టు గ్రో. నువ్వు నాకు తెలుసు, నువ్వు ఏది అభివృద్ధి చెందడానికి, పెరగడానికి నువ్వు వేరే ప్రాంతానికి దూరంగా వెళ్ళవలసి ఉంది, నాకు తెలుసు. బట్ డస్ ద సీగల్ నాట్ ఫ్లై అక్రాస్ ద సన్ అలోన్ అండ్ వితౌట్ ఏ నెస్ట్. కానీ ఒక సీగల్, ఒక పక్షి ఏదైతే ఉందో, సీగల్ ఒక పక్షి, నాట్ అక్రాస్ ద సన్, అది సూర్యుడి దగ్గరికి వెళ్ళలేదు, సూర్యుడి దగ్గరికి వెళ్ళలేదు. డస్ ద సీగల్ నాట్ ఫ్లై అక్రాస్ ద సన్ అలోన్ అండ్ వితౌట్ నెస్ట్. గూడు లేకుండా ఒంటరిగా ఒక సీగల్ సూర్యుడి వరకు వెళ్ళగలదా అని క్వశ్చన్ వేయడం జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫాదర్ దృష్టిలో నువ్వు ఒక్కడివే వెళ్ళడం కుదరదు, కుటుంబం ఇక్కడ ఉండి నువ్వు ఒక్కడివే ఎలా వెళ్ళగలవు అన్న భావంతో ఈ విధంగా చెప్పడం జరిగింది. అండ్ హీ కోటెడ్ ఖలీల్ గిర్బన్ చెప్పినటువంటి ఒక మాటను కూడా, టు మై ఎసిటేటింగ్ మదర్, సంకోచిస్తున్నటువంటి మా యొక్క అమ్మకు, ఆషియమ్మకు మా ఫాదర్ ఖలీల్ గిర్బన్ చెప్పినటువంటి ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. ఇది ఫిలాసఫికల్ వర్డ్స్, కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవడంలో కొంచెం క్రిటికల్గా ఉంటాయి, కానీ అర్థం అవుతుంది. ఈ యొక్క ఖలీల్ గిర్బన్ చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళ సంకోచిస్తున్నటువంటి వాళ్ళ అమ్మకు ఆ యొక్క అబ్దుల్ కలాం గారి యొక్క ఫాదర్ చెప్పాడు. ఏమని చెప్పాడు? యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు కాదు. ఈ యొక్క అబ్దుల్ కలాంతో నువ్వు ఒక్కడివే అంత దూరం వెళ్ళి ఎలా ఉండగలవు అని చెప్తూనే తిరిగి వాళ్ళ అమ్మను చూస్తూ వాళ్ళ అమ్మకి ఈ విధంగా చెప్తున్నాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలు కాదు. మరి ఎవరి పిల్లలు నీ పిల్లలు కాదు అంటే చూద్దాం. యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, దే ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఏదైతే వాళ్ళకు జీవితం మీద కోరికలు ఉంటాయో, ఒకటి కావాలి అని, ఆ జీవితం కోరికల యొక్క, అలా జీవిత ఆశయాల యొక్క కూతుర్లు కొడుకులు అని చెప్పాడు. మీ నీ పిల్లలు కాదు. వాళ్ళు జీవితంలో ఏదైతే సాధించడానికి వచ్చారో దానికి వాళ్ళు బిడ్డలు, నీ బిడ్డలు కాదు. వాళ్ళు జీవిత ఆశయం సాధించడానికి పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు జీవిత ఆశయానికి పిల్లలు, వాళ్ళు నీ పిల్లలు కాదు. దే కమ్ త్రూ యూ, వాళ్ళు నీ ద్వారా వచ్చారు, వాళ్ళ యొక్క ఆశయాన్ని సిద్ధించడానికి నీ ద్వారా వచ్చారు. బట్ నాట్ ఫ్రమ్ యూ, నీ నుండి కాదు. వాళ్ళ జీవిత ఆశయం నుంచి పుట్టారు, వాళ్ళు జీవిత ఆశయం నుంచి పుట్టారు. నీ ద్వారా వచ్చి వాళ్ళ జీవిత ఆశయం ఏదైతే సాధించడానికి వచ్చారో ఆ జీవిత ఆశయానికి వారు పిల్లలు, నీ పిల్లలు కాదు. ఆ జీవిత ఆశయం సాధించడానికి ఈ భూమి మీదికి నీ ద్వారా వచ్చారు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నీ నుండి వచ్చారు అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నీ నుండి కాదు. యు మే గివ్ దెమ్ యువర్ లవ్, నీ ద్వారా వచ్చారు కాబట్టి నీ ప్రేమ అభిమానాలు ఆ పిల్లలపై, వారిపై చూపించు. బట్ నాట్ యువర్ థాట్స్, నీ ఆలోచనలను వారిపై రుద్దకూడదు. ఫర్ దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్, వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు అనేటివి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మకు కూడా అతను వివరణ ఇవ్వడం జరిగింది. చాలా ఫిలాసఫికల్ సెంటెన్స్ ఇది. మనం కొంచెం అర్థం చేసుకోవడంలో ఇబ్బంది అయినా చాలా బాగా ఉంటుంది ఇక్కడ. యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లలు కాదు. ఎవరి పిల్లలు? ఏదైతే లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఏదైతే ఆ యొక్క జీవిత ఆశయం సాధించడానికి
ఈ యొక్క భూమిపై జన్మనెత్తారో దానికి ఆ ఆశయానికి వాళ్ళు పిల్లలు. అండ్ దే కమ్ త్రూ, నీ ద్వారా వచ్చారు, బట్ నాట్ ఫ్రమ్ యూ, నీ నుండి కాదు. వాళ్ళు జీవిత ఆశయం కోసం జీవిత ఆశయం నుండి వచ్చారు, కాకుంటే నీ ద్వారా వచ్చారు, నీ నుండి కాదు. జీవిత ఆశయం నుండి వచ్చినటువంటి వాళ్ళు నీ ద్వారా. యు మే గివ్ దెమ్ యువర్ లవ్, వాళ్ళకు నీ ప్రేమాభిమానాలు ఎంతన్నా చూపించు, బట్ నాట్ యువర్ థాట్స్, నీ ఆలోచనలను మాత్రం చూపెట్టకూడదు. దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫాదర్ వివరణ ఇచ్చాడు. ఇది మన యొక్క అబ్దుల్ కలాం గారి యొక్క ఏది వింగ్స్ ఆఫ్ ఫైర్ నుంచి ఎగ్జాక్ట్గా తీసుకున్నటువంటి టాపిక్. ఇది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇక మనము అబౌట్ ద ఆథర్ గురించి షార్ట్గా చూసుకుందాం. అవర్ ఆథర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. Dr. Awul Pakir Jainulabuddin Abdul Kalam was born on 15th October 1931 at Rameshwaram in Tamil Nadu. తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరంలో 15th October 1931 నాడు జన్మించాడు. మన యొక్క ఏపీజే అబ్దుల్ కలాం గారి పూర్తి పేరేంది? అవుల్ పకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం. He was responsible for the ఎవల్యూషన్ ఆఫ్ ఇస్రో లాంచ్ వెహికల్స్ ప్రోగ్రామ్. ఏదైతే ఇస్రో తన యొక్క రాకెట్స్ని శాటిలైట్స్ని పంపడానికి వెహికల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క వెహికల్స్ను ప్రారంభించడంలో ఇతను చాలా ముఖ్య కారకుడు. అండ్ పర్టికులర్లీ ద పిఎస్ఎల్వి పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి అంటే ఏంది? పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికల్. ఏదైతే ఏది పిఎస్ఎల్వి అనేది వన్ ఆఫ్ ద వెహికల్, మన యొక్క సెటిలైట్ను తీసుకెళ్ళి ఆ యొక్క కక్షలో నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్లేటటువంటి ఒక వెహికల్, వాహనము. పర్టికులర్లీ ద పిఎస్ఎల్వి పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికల్. ఏది పిఎస్ఎల్వి కన్ఫిగరేషన్, ఏది పిఎస్ఎల్వి నిర్మాణంలో ఇతని పాత్ర చాలా ఉంది. పర్టికులర్లీ ద పిఎస్ఎల్వి కన్ఫిగరేషన్ అండ్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఆపరేషనలైజేషన్ ఆఫ్ అగ్ని అండ్ పృథ్వీ మిసైల్స్. ఇది అగ్ని మరియు పృథ్వీ క్షిపణులను తయారు చేయడంలో, నిర్మాణంలో కూడా ఇతను వాటిని అభివృద్ధి చేయడంలో, నిర్మాణంలో కూడా చాలా కీలక పాత్ర అనేది ఉంది. అండ్ ఫర్ బిల్డింగ్ ఇండోజీనియస్ కెపబిలిటీ in critical technologies through networking of multiple institutions. ఏది ఇండోజీనియస్ కెపాసిటీ, ఏదైతే మన యొక్క స్వదేశీ కెపాసిటీ ఉందో దాన్ని డెవలప్ చేయడంలో కూడా, దాన్ని బిల్డింగ్ చేయడంలో కూడా మన అబ్దుల్ కలాం గారు చాలా మంచి పాత్ర పోషించారు. ఇన్ ఈజ్ లిటరరీ పర్స్యూట్, అతని యొక్క సాహిత్యపరంగా చేసిన ప్రయత్నం కూడా మనం చూసినట్లయితే 4 ఆఫ్ డాక్టర్ కలామ్స్ బుక్స్, 4 బుక్స్ ఇక్కడ. ఏది వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం, మై జర్నీ అండ్ ఇగ్నైటెడ్ మైండ్స్ అన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియా అనే 4 బుక్స్ను అతను రాశాడు. హ్యావ్ బికమ్ హౌస్హోల్డ్స్ నేమ్స్ ఇన్ ఇండియా ఎమాంగ్ ద ఇండియన్ నేషనల్స్ అబ్రోడ్. ఇండియన్లోనే కాకుండా విదేశాలలో కూడా ఈ యొక్క బుక్స్ చాలా గొప్పగా పేరు పొందాయి. డాక్టర్ కలాం రిసీవ్డ్ ఆనరరీ డాక్టరేట్స్, గౌరవ డాక్టర్, ఆనరరీ డాక్టరేట్ అనేది గౌరవ డాక్టరేట్ బిరుదులు ఫ్రమ్ 30 యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సుమారు 30 యూనివర్సిటీల నుంచి ఇతను ఎవరు? మన అబ్దుల్ కలాం గారు ఆనరరీ డాక్టరేట్లను పొందడం జరిగింది. అండ్ he was awarded the coveted civilian awards. ఏది భారతదేశానికి సంబంధించిన గౌరవపదమైనటువంటి పౌరసత్వ ఏది సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన అబ్దుల్ కలాం గారు పొందారు. ఏం పొందారు? 1981లో పద్మభూషణ్
అండ్ 1990లో పద్మవిభూషణ్ అండ్ 1997లో ద హైయెస్ట్ సివిలియన్ అవార్డు, భారతదేశానికి సంబంధించిన అత్యుత్తమ గొప్ప పౌరసత్వ అవార్డు ఏది? భారతరత్న. ఇది భారతరత్న అనేది 1997లో ఇతనికి ఇవ్వడం జరిగింది. అండ్ డాక్టర్ కలాం బికేమ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. ఎప్పుడు? 11వ రాష్ట్రపతిగా 25th జూలై 2002 2002 25 జూలైన మన యొక్క అబ్దుల్ కలాం గారు 11వ రాష్ట్రపతిగా నియామకం కాబడ్డాడు. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇదివరకు కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.